నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ గారు అయితే ఉన్నారు. సరే, అయితే లగచర్లలో జరిగిన ఘటన మీరు కూడా చూశారు, కలెక్టర్పై దాడిని. ఇదంతా గిరిజనులు కావాలని చేశారంటే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. ఈరోజు అదే గిరిజనులను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి కూడా మానవ హక్కుల చట్టం దగ్గర కూడా కంప్లైంట్ చేస్తూ ఉంది. సో ఏం చెప్తారు? ఆ దాడి నిజంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చేయించుకుందా, బీఆర్ఎస్ పార్టీ చేయించని ఆరోపిస్తున్నారు? అసలు ఏం చెప్తారు? ఇప్పుడు లగచర్లలో జరిగినటువంటి అంశాలు ఏదైతే ఉందో, కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి 10 నెలలు కూడా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంది. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారంలోకి రావాలనే ఒక చిత్తశుద్ధి తప్ప వారికి ఏం లేదు. ఎందుకంటే మనకు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజనులకు, దళితులకు ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మా మహబాద్ మండలం గురించి, మా మహబాద్ హెడ్ క్వార్టర్స్ గురించి చెప్తా ఉంటాను. అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన దగ్గర గిరిజన బిడ్డలు చాలామంది, వాళ్ళు ఎవరైతే 1977లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇచ్చింది. అటువంటి గిరిజన కుటుంబాలను మెడికల్ కాలేజ్ శాంక్షన్ అని చెప్పేసి రాత్రికి రాత్రి తల్లిని పిల్లను వేరు చేసుకుంటూ పాలిచ్చే తల్లను కూడా నానా రకాల ఇబ్బందులు పెట్టి హింసలకు గురి చేసి వాళ్ళని దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో తరలించడం నిజంగా కూడా బాధాకరమైన విషయం. అప్పుడు తిండి తిప్పలు లేకుండా చాలామంది గిరిజన మహిళలు ఇబ్బంది పడ్డప్పుడు మీకు గుర్తుకు రాలేదు SC/ST కమిషన్ అని చెప్తా ఉన్నా. ఏదో ఇప్పుడు లఘుచర్లలో ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేద్దాం, ప్రగతి కూడా రాష్ట్ర నలువైపులా ఉండాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ముందు చూపుతోటి అక్కడ మహబూబ్ నగర్లో మన ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేద్దాం అనుకున్న తరుణంలో నిజంగా కూడా వీరు చిత్తశుద్ధి లేకుండా బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్షం ఉందో మంట కాల్చి చివరికి ఏదో నానా రకాల ఇబ్బందులు పెడదామని గురి చేస్తూ ఉన్నారు. కబద్దార్, నేను ఒకటి చెప్తా ఉన్నా బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులకు, మీరు ఇప్పుడున్నటువంటి దళిత గిరిజనులను ముందు పెట్టి వాళ్ళను మీరు ఇక్కడేదో వాళ్ళను పావులుగా వాడుకొని మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఏకైక లక్ష్యమే మీకుంది. మీ లక్ష్యం నిజంగా కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మీకు ఈ పత్రిక గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, అందుకే వాళ్ళ భూములు లాక్కుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళని అన్యాయం చేస్తుందని చెప్తా ఉన్నారు. ఏంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందా, వాళ్ళకి మంచి కోసం చేస్తుంది? లేదు, ఇది కేవలం గిరిజనులకు న్యాయం జరగాలి అక్కడ. ఎందుకంటే మా ప్రభుత్వ యంత్రాంగం అయ్యే కలెక్టర్తో పాటు MRO కూడా అక్కడికి వెళ్ళేసి మీ భూములను ప్రభుత్వంకి ఇచ్చేయండి, మీకు అక్కడ 1కి 4 రెట్లు భూ రేట్లు మీకు ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా మీకు 200 గజాలు మీకు ఇందిరం ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న గిరిజనులు కూడా ఒప్పుకున్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగానే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గిరిజనులు చాలా నిజంగా కోపోద్రికులు అవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సురేష్ అనే రాజకీయ నాయకుని ఉసిగొల్పి, నిజంగా వాస్తవానికి సురేష్ అనే అతనికి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి గుంట భూమి కూడా లేదు, అతన్ని ఉసిగొల్పి గిరిజనులతోటి పాచికాలు ఆడించి అక్కడ ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ కారిడార్ రాకూడదనే కేవలం ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడతా ఉంది. దాడి వెనకాల కేటీఆర్ ఉన్నారని చెప్పేసి కూడా ఏవన్గా పోలీసులు కూడా ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. ఏంది మరి నిజంగా ఉంటే అరెస్ట్ చేస్తారా? మరి 100% కేటీఆరే ఇక్కడ ప్రథమ ముద్దాయి, దీనికి సూత్రధారి కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి మాజీ స్థానిక ఎమ్మెల్యే వారికి ఉన్నటువంటి కాల్ డేటాలో చూస్తే పోలీసులకు నిజంగా నరేందర్ రెడ్డికి వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సురేష్ అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేయడం, ఊసిగొల్పడం, అవన్నీ వాళ్ళందరూ కాల్ డేటాలో చూసి అక్కడ ఏమేమి సంభాషించారో వాళ్ళకు నిజంగా కూడా పోలీసులకు కనీసం పక్కా సమాచారం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయడం తథ్యమని మీకు అందరికీ తెలియదు. థ్యాంక్ యూ.